ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। మలయాళీల రాష్ట్ర పండుగ ఓనం। ఈ పండుగను కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న మలయాళీలు నవోదయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। వారికి పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు। దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళని, అలాంటి విద్యార్థికులు ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందించడం అభినందనీయమన్నారు। మలయాళీలు ఎక్కడికి వెళ్లినా అక్కడ స్థానికులతో సోదర భావంతో మెలగటం, వారితో కలిసిపోవటం మంచి పరిణామమన్నారు। కూకట్పల్లిలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్న మలయాళీ సోదరులకు ఆయన ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు। కేరళ వాసులు ఎక్కడికి వెళ్లినా వారి సంస్కృతిని కాపాడుకుంటూ ఉండటం అభినందనీయమన్నారు। ఈ సందర్భంగా మలయాళీ మహిళలు నిర్వహించిన ఆటపాటలు ఆహుతులను విశేషంగా అలరించాయి। కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సురేంద్రన్ బాబు, మేఘనాథ్, గొటిముక్కల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు। తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు। మా కేరళ వాస ప్రాంతులంతా కూడా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మాకి కూకట్పల్లి, బోయినపల్లి సరౌండింగ్స్లో అనేక మంది కేరళ సోదరులు, మా ఫ్రెండ్స్ ఇక్కడ నివసించటం ఎంతో సంతోషకరమైన విషయం। వారికి ప్రభుత్వం తరపున ఎప్పటికి కూడా మేము చేదోడు వాదోడుగా వారికి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। నేను లాస్ట్ ఇయర్ నైనా గార్డెన్స్లో జరిగింది ఫంక్షన్, అదే ఎన్కేఎన్ఆర్లో జరిగినప్పుడు కూడా నేను రావటం జరిగింది। మళ్ళీ ఈ సంవత్సరం బాబు గారు, మీనన్ గారు దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది। సో ఏదేమైనా మీరందరూ ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇంకితరితర కూడా, ఎందుకంటే కేరళ వాసులు అంటేనే దేశంలోనే అత్యధికమైన అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది కేరళ రాష్ట్రం। కష్టపడి పైకొచ్చే మనస్తత్వం కేరళ వాసులది నాకు తెలిసి। ఎక్కడున్నా కూడా శ్రమను నమ్ముకొని బతుకుతారు కేరళేట్స్। కాబట్టి మీ శ్రమకు తగ్గ ఫలితం దేశంలో ఇక్కడే కాదు, మన భారతదేశమనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఎక్కడున్నా కూడా కేరళ వాసులు ఏ పనిలో ఉన్నా కూడా వాళ్ళకు వాళ్లే సాటి అని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతా। ఎందుకంటే ఏ హాస్పిటల్, డాక్టర్స్, నర్సులు, సిస్టర్స్ ఎవరిని చూసినా కూడా ఒక ప్రజాసేవ చేయడంలో కూడా కేరళ వాసులు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా। మేము జనరల్గా కేరళ అంటే మాకు గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి వారు। జనరల్గా పట్టాయ అటు వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ ఉన్న కట్టుకున్న కట్టు బొట్టు ఇళ్ళు అవన్నీ చూస్తే చాలా, ఎందుకంటే అక్కడ గ్రీనరీ కూడా, కేరళలో గ్రీనరీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది। మేము అప్పుడప్పుడు ఆ పట్టాయికి అటు పంప అటు వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం। అలాగే మీరందరూ ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరి మీ యొక్క ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇంకితరితర రీత్యా వచ్చి మీరు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటూ ఉంటున్నటువంటి మీ అందరికీ ఏ సందర్భమైనా, అది పండగైనా, ఇంకే రకమైన అవసరాలు ఉంటే తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ
ముఖ్యంగా మన కూకట్పల్లి ఏరియాలో కూడా మీకు ఏ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమమైనా Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.